ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక రైల్వేలో కూడా కొన్నిసార్లు రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం, నిర్వహణ లోపం కారణంగా యాక్సిడెంట్స్ జరిగాయి. ఇండియాలో కొంతకాలం ముందు 3 రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో చాలా మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత కూడా రైల్వేలో కొన్ని ప్రమాదాలు జరిగాయి. తాజాగా రష్యాలో కూడా ఘోర ప్రమాదం సంభవించింది. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు నదిలో పడిపోయింది. రష్యాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఫార్ నార్త్ లో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 70 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రైలు వోర్కుటా నగరం నుంచి ఆర్కిటిక్ సర్కిల్ మీదుగా రష్యాలో దక్షిణాన ఉన్న నల్ల సముద్రంలోని నోవోరోసిస్క్ నౌకాశ్రయానికి వెళుతోంది. ఈ క్రమంలోనే ప్రమాదానికి గురైంది. కోమి రిపబ్లిక్ లోని ఇంటా అనే చిన్న పట్టణం సమీపంలోకి రాగానే రైలు పట్టాలు తప్పింది. దాంతో 9 బోగీలు కోమి నదిలో పడిపోయాయి. ఆ సమయంలో బోల్తా పడ్డ రైలులో 215 మంది ప్రయాణికులు ఉన్నారు అని రష్యా మీడియా వెల్లడించింది. వీరిలో 70 మందికి గాయాలయ్యాయని వివరించారు. కాగా ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఇతర సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే రైలు నదిలో బోల్తా పడ్డ సమయంలో నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలను కొనసాగించేందుకు వీలు కుదిరిందని చెప్పారు. ఒకవేళ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండి ఉంటే ప్రమాద తీవ్రత పెరిగి మృతుల సంఖ్య పెరిగి ఉండేదన్నారు. కోమి రీజియన్లో ఇటీవలే భారీ వర్షాలు పడి వరదలు సంభవించాయి. దాంతో రైలు పట్టాలు దెబ్బతిని ఉంటాయని, అందుకే ప్రమాదం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. నదిలో రైలు బోల్తా పడ్డ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.